గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు వివాదానికి తెరపడింది. ఇక తక్కెళ్లపాడులో శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్వాహకులు తొలగించారు. ఆ స్థానంలో ఎన్టీఆర్ మామూలు విగ్రహం ఏర్పాటు చేశారు. యాదవ సంఘాల నిరసనతో కృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్వాహకులు తొలగించారు. చూస్తున్నాం గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు వివాదానికి తెరపడింది. తక్కెళ్లపాడులో శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్వాహకులు తొలగించారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో మొదలైన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. పొన్నూరు నియోజకవర్గంలోని పెదకాకని మండలంలోని తక్కెళ్లపాడులో స్థానికులు అదేవిధంగా ఎన్టీఆర్ అభిమానులు శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఆవిష్కరణ చేసుకునేందుకు కూడా భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని యాదవ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. విగ్రహావిష్కరణ చేస్తే అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న అర్ధాంతరంగా విగ్రహావిష్కరణ అయితే వాయిదా పడింది. అయితే ఈ సోషల్ మీడియా వేదిక కూడా యాదవ సంఘాలు చలో తక్కెళ్లపాడు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆ విగ్రహాన్ని అక్కడే పక్కనే ఉన్న చెరువులో నిమజ్జనం చేస్తామంటూ కూడా ప్రకటనలు చేసిన నేపథ్యంలో అక్కడ నిర్వాహకులు సంయమనం పాటించి రాత్రికి రాత్రే శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహాన్ని తొలగించి అదే స్థానంలో మామూలు కాంస్ విగ్రహం ఎన్టీఆర్ కాంస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో కూడా వివాదం సమస్యపోయింది. అయితే ఎవరి మనోభావాలు దెబ్బతీసేందుకు తాము విగ్రహం ఏర్పాటు చేయలేదు, కేవలం ఎన్టీఆర్ మీద శ్రీకృష్ణుని మీద ఉన్న తమకున్న అభిమానంతోనే అలా ఏర్పాటు చేశాం తప్పితే ఎవరిని ఇబ్బంది పెట్టాలనో బాధ పెట్టాలనో కాదంటూ కూడా నిర్వాహకులు స్పష్టం చేయడం జరిగింది. మొత్తంగా నిర్వాహకులు చూపిన చొరవ గుంటూరు జిల్లాలో ఈ యాదవ సంఘాల ద్వారా వివాదాన్ని సృష్టించేందుకు ప్రయత్నం చేయాలనుకున్న కొందరు వ్యక్తుల ఆటలు సాగకుండా పోయాయనేది కూడా చర్చ అయితే జరుగుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.